హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్కే క్రియేటివ్ లాగ్స్. నేను మీ శరణ్య నరేష్. మరి మీకు thumbnail చూస్తే ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటున్నాను. మరి ఇది కూడా వన్ ఆఫ్ ద సేవింగ్ ప్లాన్ అనమాట. మనం గ్రాసరీలో ఏ విధంగా సేవ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తానండి. మరి మనం గ్రాసరీలో ఏ విధంగా సేవ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ మనకి ఏం అవసరమో దాన్ని ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మనము లిస్ట్ ప్రిపేర్ చేసుకోకుండా నా మైండ్లోనే ఉంది లిస్ట్, ఏమేమి సామానో నాకు అవి చూస్తే గుర్తొస్తాయని షాప్కి వెళ్తే మనము అందులో ఇంకా బాస్కెట్లో ఏది పడితే అది వేసేస్తామండి. ఆఫర్ ఉంది కదా అని వేసేస్తాము, ఏది పడితే అది వేసేస్తాము, అవసరం లేకుండా వేసేస్తాము. అది ఎంత వాడతారు ఏంటి అని తెలియకుండా వేసేస్తాం అనమాట. అట్లా కాదని ఒక లిస్ట్ తీసుకొని వెళ్ళామనుకోండి, లిస్ట్ ప్రకారమే తీసుకుంటాం అనమాట. లిస్టుతో వెళ్ళడం అనేది చాలా చాలా గుడ్ హ్యాబిట్ అండి. సో మీరు లిస్ట్ తీసుకొని వెళ్ళడం వల్ల మీకు చాలా సేవ్ అవుతాయి అన్నమాట. అందులో అనవసరమైన కొనరు కాబట్టి, అవసరమైనవి తీసుకుంటారు కాబట్టి చాలా చాలా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా లిస్ట్ వేసుకొని వెళ్ళండి గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నామంటే. అండ్ ఆఫర్స్ చూసి అస్సలు టెంప్ట్ కావద్దండి. ఏవో పెడుతుంటారు, అట్లాంటి టెంప్ట్ అయిపోయినాం అనుకోండి, మనకు ఆ వస్తువు అవసరం లేకపోయినా కొనుక్కుంటాము. అండ్ ఎక్కువ కొనుక్కొని ఇంటికి తెచ్చి అందులో డబ్బాలో పెట్టి పురుగు పెట్టించి వాటిని పాడు చేసి తర్వాత నేరపాలు చేసే బదులు మనకి ఎంత అవసరమో, 1/2 kg అవసరమా, 1 kg అవసరమా ఈ మంత్ అంతే కొనుక్కోండి చాలు. మేము ఎంత యూజ్ చేస్తామో మీకు తెలుస్తుంది. సో మనం ఎంత యూజ్ చేస్తామో మనకు తెలుస్తుంది కాబట్టి మీరు ఎంత యూజ్ చేస్తారో అంతే కొనుక్కోవడం ఉత్తమం. ఆఫర్ వస్తుంది కదా అని చెప్పి ఎక్కువ అమౌంట్ పెట్టి కొనుక్కొని దాని తర్వాత పురుగు పట్టించి ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి ఫ్రస్ట్రేషన్ అయ్యి ఇంట్లో మీద కోప్పడి మళ్ళీ అవిటిని పెంటపాలు చేసే బదులు మీకు ఎంత అవసరమో అంతే కొనుక్కోండి. ఆఫర్స్ని చూసి అస్సలు టెంప్ట్ కామాకండి. అండ్ నెక్స్ట్ గ్రాసరీలో అండి ముఖ్యంగా మనము ఏ వస్తువు ఎలా కొనుక్కుంటే మనకు ఎక్కువ బరకత్ ఇస్తుంది అని చెప్పేసి చూసుకోవాలి. మేమైతే బరకత్ అంటామన్నమాట మా దగ్గర ఏరియాలో. బరకత్ అంటే గిట్టుబాటే వస్తుంది అనుకుంటా, అంటే మంచి ఎక్కువ రావడం అనమాట. సో మనకి ఎగ్జాంపుల్ ఫెయిర్ అండ్ లవ్లీ అండి, అందరూ వాడతారు ఈ ఫెయిర్నెస్ క్రీమ్. అయితే మేము కూడా వాడతాము. అవి చాలా మంది పెద్ద పెద్ద ట్యూబులు తీసుకుంటారు, అది చాలా ఎక్కువ రేట్ ఉంటుందండి. ట్యూబ్ల వల్ల ఎక్కువ ఇది కాదు అసలు. కాబట్టి మనం అట్లా కొనుక్కోవద్దు ఎప్పుడైనా. ఫెయిర్ అండ్ లవ్లీ చిన్న చిన్న సాచెట్స్ దొరుకుతాయి, చిన్న ట్యూబ్స్, 10 రూపీస్కి ఒక ట్యూబ్ ఉంటుంది చూడండి. అట్లాంటివి తెచ్చుకొని వాడుకోవడం వల్ల అట్లాంటివే ఎక్కువ మనకి బరకతిస్తాయి అన్నమాట. పెద్ద పెద్ద ట్యూబ్స్ వాడడం వల్ల వేస్ట్ అయిపోతుంది నిజంగా. మాది నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. మనము 30 రూపీస్ ట్యూబ్ ఉంటుంది అనుకోండి, చిన్న గింతే వస్తుంది. ఆ ట్యూబ్ను మీరు 30 రూపీస్ సపరేట్గా 3 ట్యూబ్స్ వస్తాయి 10 రూపీస్. అవి వాడి చూడండి, మీకే అర్థమవుతుంది ఏది ఎక్కువ రోజులు వస్తుందని. కాబట్టి మనము ఫెయిర్ అండ్ లవ్లీ సాచెట్స్ చిన్న చిన్నవి కొనడం బెస్ట్ అనమాట. అంటే ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ అయినా అంటే కాదండి, అట్లా కొన్ని వస్తువులు చిన్న చిన్న సాచెట్స్లో కొనుక్కోవడం వల్ల మనకు యూజ్ అవుతుంది. మనం ఇప్పుడు వాషింగ్ లిక్విడ్ యూజ్ చేస్తామండి. వాషింగ్ లిక్విడ్ కూడా డబ్బాలలో వస్తుంది అండ్ మనకు కవర్లలో కూడా వస్తుంది అనమాట. ఆ ప్యాకెట్లలో వచ్చింది కొనడం బెస్ట్ అనమాట. అది ప్యాకెట్ ఇప్పి మంచిగా పోసుకోవచ్చు. ఆ డబ్బాలలో కొనడం వల్ల ప్లాస్టిక్ డబ్బాకి కూడా మనము డబ్బులు పే చేస్తామండి. మీరు దాని ప్రైస్ దీని ప్రైస్ కంపేర్ చేసి చూడండి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు. కాబట్టి ఆ డబ్బా కూడా పే చేస్తామని, కాబట్టి అట్లా కొనకండి ఫ్రెండ్స్. మనం ప్యాకెట్స్లో వచ్చింది కొనుక్కోండి. అండ్ కంఫర్ట్ కూడా అండి, కంఫర్ట్ అయినా సరే సేఫ్ వాషింగ్ మీరు వాడతారు కదా ఫ్యాబ్రిక్ కండిషనరు బట్టలకు వేయడానికి, మరి అది కూడా డబ్బాలు కొనద్దండి. డబ్బా కూడా ఛార్జ్ చేస్తాము. ఆ డబ్బాలన్నీ మట్టిగా మళ్ళీ డస్ట్బిన్లో వేయడమే తప్ప అవేమో యూట్యూబ్లో ఇంకా వీడియోస్ ఉంటాయి ఆ డబ్బాలను యూజ్ చేసుకొని. ఎందుకండి డబ్బాలు కొనుక్కొని మళ్ళీ దాన్ని ఏదనుకో యూజ్ చేసి ఆర్గనైజ్ చేసే బదులు ఆ డబ్బా కొనకుండా ఉంటుంది, దాని డబ్బులు పడకుండా ఉంటాయి కదా మనకి. కాబట్టి కంఫర్ట్ కూడా చిన్న చిన్న షాంపూ సాచెట్స్ లాగా వస్తాయండి, అట్లా కొనుక్కోవడం బెస్ట్ అనమాట. మనం ఎప్పటికప్పుడు సాచెట్ తిప్పి బట్టలను బట్టి పోసుకోవచ్చు, అది బెస్ట్ అనమాట. చాలా బరకతిస్తుందండి, నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. ఇవన్నీ కొంతమందికి సిల్లీగా అనిపించవచ్చు, కానీ నిజం అండి. ఎంత సిల్లీగా అనిపించినా వేరే వాళ్ళు ఎవరు చూసి నవ్వుకున్నా వాళ్ళు వచ్చి మనకు డబ్బులు పెట్టరు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మన డబ్బులు మనమే బడ్జెట్ వేసుకోవాలి, మనమే ఖర్చు పెట్టుకోవాలి. కాబట్టి మనకి ఏది వాడితే తక్కువ ధరకు బెస్ట్ వస్తుందో అట్లా వాడడం ఉత్తమం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా అండి, మన కాఫీ పొడి ప్యాకెట్లు కూడా ఉంటాయి. కాఫీ రెగ్యులర్గా తాగే అలవాటు ఉంటుంది కొంతమందికి. అట్లా పెద్ద ప్యాకెట్ తెచ్చుకునే మీద చిన్న చిన్న సాచెట్స్ దొరుకుతాయి.
అది కూడా సాచెట్ కరెక్ట్ కొలతగా వేస్తాము. బూస్ట్ ప్యాకెట్స్ కూడా అండి, బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఏదైనా కరెక్ట్ అంతే కొలతగా ఉంటుంది, చక్కగా వేసుకొని వాడుకోవచ్చు. అట్లా కాక మనం పెద్ద డబ్బా తెచ్చినాం అనుకోండి, ఆ డబ్బాకి ఛార్జ్ చేస్తాం, ప్లాస్టిక్ డబ్బాకి. అందులో ఎంత రాదండి, డబ్బులు మాత్రం బోల్డ్ ఉంటుంది కానీ అది అసలు బరకతే ఇవ్వదు అనమాట. చిన్న చిన్న శాచెట్స్ తెచ్చుకోవడం వల్లనే మనకు బరకత ఇస్తుంది అనమాట. మీరు ఇంకా గమనించండి, నేను అన్నాను కాదు, ఒక్కసారి మీరు డబ్బాలు అవన్నీ వాడే అలవాటు ఉంటే తీసుకొచ్చుకోండి, వాడండి ఫ్రెండ్స్. మీకు ఏది మంచిగా ఇచ్చింది అని మీరే నాకు మళ్ళీ చెప్తారు. ఆ విధంగా చూసి వాడుకోవాలి ఫ్రెండ్స్. కాఫీ సాచెట్స్ కానీ బూస్ట్, హార్లిక్స్, ఈ సాచెట్స్ కూడా చక్కగా యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా షాంపూ కూడా అండి, బాటిల్స్ తెచ్చుకోకండి, వేస్ట్ బాటిల్కి కూడా ప్రైస్ పెట్టేస్తాం మనము. మళ్ళా మనము వేసుకునేటప్పుడు ఎక్కువ వాడే ఛాన్స్ కూడా ఉంటుంది. అదే చిన్న చిన్న సాచెట్స్ తెచ్చుకున్నాం అనుకోండి, సూపర్గా బరకతిస్తే మన డబ్బా కూడా ఎటువంటి ప్రైస్ పెట్టాము. మళ్ళీ అవన్నీ శాంపిల్ సాచెట్స్ కదండి, చక్కటి క్వాలిటీతో కూడా ఉంటాయండి నిజానికి. అట్లా కాబట్టి చూసి వాడుకోండి ఫ్రెండ్స్. ఇట్లా గ్రాసరీలో చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల మనము చాలా లాభపడతాం అనమాట. కాబట్టి చూసి తీసుకోండి అనమాట. మనం ప్లాస్టిక్ డబ్బా దేనికైతే ఉంటుందో దానికి నిజానికి ఎక్కువనే ఛార్జ్ చేస్తాము, ఎక్కువనే పెట్టి కొనాల్సి వస్తుంది. కాబట్టి అట్లాంటి పొరపాట్లు చేయకుండా చక్కగా మీకు ఏది తక్కువలో బెస్ట్ వస్తుంది చూసుకొని కొనుక్కోండి. ఇది అనమాట వీడియో. చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మీకు నచ్చింది, హెల్ప్ఫుల్ అనుకుంటే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరి ఎట్లా ఉంది ఏంటి వీడియో అని కామెంట్ పెట్టండి తప్పకుండా. మరియు లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.